నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 49వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఇట్లు కుండిన నగరంబు చేరంజనుదెంచి, కుండిన నగరం భీమరాజు యొక్క రాజధాని ప్రాంతం, రాజధాని నగరం కుండిన నగరం. కుండిన నగరంబు చేరజనుదెంచి ఆ పురుష ప్రకాండు నలుడు, పురుష ప్రకాండు వలయున అమాత్యులను తగిన వారలను ఒక్క రమ్య ప్రదేశమున సైన్యంబు విడియ నియమించి, సైన్యాన్ని ఒక చోట ఉంచాడు. సైన్యంతో వెళ్ళలేడు కదా, ఆయనే వెళ్ళలేడు లోపలికి. అందుచేత ముందు అదృశ్యంగా వెళ్ళాలి కాబట్టి సైన్యాన్ని ఒక చోట విడిది చేశాడు. ఒక ప్రదేశమున సైన్యంబు విడియ నియమించి బృందారక సందేశ కార్యంబు నిర్వర్తింపందలంచి. బృందారక సందేశ కార్యం, బృందారకులు అంటే దేవతల కార్యాన్ని, దేవతల యొక్క పనిని. ఏమిటది? జూతగా దమయంతి దగ్గరికి పంపారు కాబట్టి ఆ పనిని నిర్వర్తించడానికి ససారధికంబగు రథమున చోట నిలిపి, ససారధికంగా రథాన్ని అక్కడ నిలిపాడు. సైన్యాన్ని విడిది చేయించాడు, సారథిని రథాన్ని కూడా అక్కడ ఉండమన్నాడు. వాళ్ళతో కూడా వెళ్ళడానికి లేదు. ఒక్కరును పాదచారంబున ఒక్కడే నడిచి వెళ్తున్నాడు. ఆ పురంబు ప్రవేశించినప్పుడు ఆ రకంగా ఆ ఒక్కడు పాదచారుడై ఆ పట్టణంలోకి ప్రవేశించాడు. పట్టణానికి మొగజాల బయటే ఆయన అక్కడ ఈ సైన్యాన్ని అందరినీ కూడా విడిది చేశాడు. రథాన్ని ఒక చోట ససాధికంగా నిలిపాడు. తాను మాత్రం ఒక్కడే పాదచారి అయి పట్టణంలో ప్రవేశించాడు. చూడగ దేవతావరమునం చోద్యంబుగా భూమి భృత్యుడా రత్నము అదృశ్యుడయ్యే అతడచ్చో అద్భుతం వంద అవ్వాడన్ పౌరజనంబులెల్ల ఇదడవాడొక్కో నేత్రోత్సవం వైడాయంజను తెంచే అంతటను మాయం వయ్యనంచెంతయున్. ఇక్కడ సరే, ఆయన పాదచారి అయి వెళ్తున్నాడు అనుకున్నాం పట్టణం లోపలికి. ఆ పాదచారి అయి వెళ్తున్నప్పుడు తిరస్కరణి విద్యతోటి అంతర్ధానం అయ్యాడు. కనపడకుండా మనిషి వెళ్తున్నాడు. మనిషి వెళ్తున్నది నిజమే, కానీ చూసే వాళ్లకు, చూపరులకు ఎవరికి కూడా కనపడాడు. అది తిరస్కరణి విద్య, దాని మహత్యం అది, దేవతలు ఇచ్చిన వరం అది. అందుచేత చూడగా దేవతావరమునన్, దేవతల యొక్క వరం చేత చోద్యంబుగా ఆశ్చర్యం కలిగేటట్టుగా భూమి భృత్ చూడారత్నము, భూమి భృతు చూడారత్నము, భూమి భృత్ చూడారత్నం అంటే రాజశిఖామణి అని, ఆ నలుడు అని. భూమి భృత్యుడారత్నము అదృశ్యుడయ్యే అతడచ్చో, అతడు ఆ చోట అదృశ్యుడయ్యాడు, కనిపించకుండా పోయాడు. కానీ ఎవరికి, చూసేవాళ్ళకి ఎవరికి కూడా, చూపరులు ఎవరికి కూడా అతను కనపడకుండా వెళ్తున్నాడు. అద్భుతం వంద
అవ్వాడం పౌరజనంబులెల్ల ఇతడే వాడుకో నేత్రోత్సవం బైడాయంజను దించే అంతటను మాయం బయ్యనంచు ఎంతయున్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి పౌరజనము అతన్ని ముందు చూశారు, ఆకస్మికంగా అదృశ్యమయ్యాడు. దీనివల్ల ఏమైందంటే, అరే ఇంతకుముందు ఇక్కడ ఎవరో వస్తువు కనపడ్డాడు, ఇంతలోనే మాయమయ్యాడు, ఏమిటి విచిత్రం అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు. అవ్వాడన్ పౌరజనంబులెల్ల ఇతడెవ్వాడుకో, ఇతడెవరు, నేత్రోత్సవం బయట అయంజను తెంచే, కనులకు విందు కలిగించేటట్టు అయినటువంటి రూపంతో కనిపించాడు, దగ్గరకు వచ్చాడు. అంతటను మాయమయ్యన్, అంతలోనే మళ్ళీ మాయమయ్యాడు అని ఎంతో ఆశ్చర్యపోయి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంతే కదా మరి. సాధారణంగా మనిషి ఉన్నటువంటి మాయమైతే ఎవరు ఏమిటి అని అనుకోని ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యం కాదు, ఒక దిగ్భ్రాంతి కలుగుతుంది. ఇట్లా అంతర్హితుండై రాజమార్గంబున నిరర్గళ వేగంబునంజని ఆ రాజకుంజరుండు మదకుంజర ఘటాసుందరంబగు రాజమందిరంబుడాసి. ఆయన అక్కడి నుంచి రాజమార్గంలో నిరర్గళ వేగముతోటి, అడ్డులేని వేగంతో, ఎవడు ఆపకుండా, ఆపేదానికి ఏముంది, అక్కడేం లేదు కదా, ఇక వెళ్తూనే ఉన్నాడు. ఆ రాజకుంజరుండు మదకుంజర ఘటాసుందరంబు రాజమందిరము డాసి. రాజకుంజరుడు, కుంజరము అంటే ఏనుగు, ఇక్కడ కుంజర శబ్దం ఉత్తముడు అనే దానికి ఉత్తమ వాచకం, శ్రేష్టత వాచకం. సో రాజకుంజరుడు అంటే శ్రేష్ఠుడైన రాజు అని చెప్పుకోవాలంతే. రాజకుంజరుండు మదకుంజర ఘటాసుందరంబగు అన్నాడు. మదకుంజర ఘటాసుందరము అంటే మదించిన కుంజర ఏనుగుల యొక్క ఘటా సమూహము చేత సుందరమైనది అని. అయినటువంటి రాజమందిరం దగ్గరికి వెళ్ళాడు. రాజమందిరం రాజు అంటే రాజమందిరం, ఆ రాజమందిరం దగ్గర అంతా కూడా ఏనుగులతోటి కాపలా ఉందేమో. ఆ ఏనుగులన్నీ, మదించిన ఏనుగులన్నింటినీ అక్కడ ఉన్నాయి. మదకుంజర ఘటాసుందరంబు రాజమందిరంబు డాసి. వంచనమైడాగి వర్తించుడిది ఏమి ప్రభవం వని సిగ్గుబాటునందు ఆయుధహస్తులై ఆయుధంబయున్న రక్షివర్గముల తీవ్రతగునవు. అది ఎవరని ప్రతిహారులెవరినన్న తనుగా దలచి చిత్రముగా నొదుగు ఎదురుగా చనుదెంచునింది వరాక్షుల కొయ్యన తెరువిచ్చి ఓసరిల్లు. తలచి అళీక వైదర్భిగాంచు కాంచి వేల్పుల ప్రియవాచికంబు నొడివి తన మాట గచ్చెరువడు జనంబు క్రందు సందడి తెలివండు రాజసుతుడు. ఇక్కడ ఒక రాజు పాదచారి అయి అదృశ్యంగా రాజవీధిలో నుంచి తిన్నగా అంతఃపురానికి దారి పెట్టాడు. ఆ సందర్భంలో ఆయనలో కలిగినటువంటి వింత భావనలన్నీ కూడా ఒక్కసారి ఈ పద్యంలో చూడవచ్చు. సాధారణంగా రాజు మరి రాజమందిరాలు దాటి పెద్దగా బయటికి రావాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వస్తే మంది, మార్బలం, రథము నడవాల్సిన అవసరం ఉండదు. అలాంటి వాడు పాదచారి నడవడమే విచిత్రం. ఆయనకు కొన్ని అనుభూతి ఏం కలిగిందో చూద్దాం. వంచనమైడాగి వర్తించుడిది ఏమి ప్రభావం అని సిగ్గుపాటునందు. వంచనతోటి, మోసంతో దాక్కుని ఈ రకంగా ప్రవర్తించడం అనేది ఏమి ప్రాభవం అని సిగ్గుపాటు నందు. ఇదేమి ప్రాభవము అని, ఇదేమి పరాక్రమము అని. రాజుగారు కదా, మరి మంది, మార్బలం, హంగు, హడావుడి, ఆర్భాటం ఇవన్నీ ఉండాలి.
ఏమీ లేకుండా ఇలా ఆ వీధిలో ఒక్కడే కనపడకుండా దాక్కుని మోసంతో నడవడం అనేది ఆయనకి కొంచెం సిగ్గు కలిగింది. వంచనమై దాగి వర్తించుట ఇది ఏమి ప్రాభవంబని సిగుబాటునందు ఆయుధహస్తులై ఆయుధంబయున్న రక్షివర్గముల తీవ్రతకు నవ్వు. అక్కడ రక్షక భటులు ఉన్నారు, రక్షివర్గం, వాళ్ళంతా ఆయుధహస్తులై ఉన్నారు, ఆయుధాలు చేతిలో ఉన్నాయి. ఆయుధహస్తులై ఆయుధంబయ్యున్న సిద్ధమై ఉన్నారు, పైగా సిద్ధంగా ఉన్నారు, ఎవడన్నా వస్తే వేసేయాలన్నట్టుగా. అటువంటి రక్షివర్గముల యొక్క రక్షక భటుల యొక్క తీవ్రతకు నవ్వు. అంత తీవ్రంగా కాపలా కాస్తున్నారు వాళ్ళు. దానికి ఆయనకు నవ్వు వచ్చింది. ఎందుకు? సరే, అక్కడ ఏమి లేదు, ఏమీ లేకుండానే అంత సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఏదన్నా అడావుడు ఉంటే ఆ సిద్ధం ఆ రకంగా ఉండటం సహజం. ఏమీ లేనటువంటి చోట ఆ రకంగా ఆయుధాలు పట్టుకున్నంత సీరియస్ గా నిలబడేసరికి ఆయనకి కొంత నవ్వు వచ్చింది. అది ఎవ్వరని ప్రతిహారులెవరినన్న తన్నుగా దలచి చిత్రముగా నొదుగు. అది ఎవరు అని ప్రతిహారులు అంటే ద్వారపాలకులు అనుకోవచ్చు. ఈ ద్వారపాలకులు అటు ఇటు ఉంటారు. వాళ్ళు ఏదన్నా ఎవరన్నా వస్తున్నా చూసినా ఎవరు ఏమిటి ఏం పని చాలు కదా. అలాగే అది ఎవరని ప్రతిహారులు ఎవరినన్నా సరే వస్తున్నది ఎవరు అని, అది ఎవరని ఏదన్నా అడిగితే తనుగా ఆదలచి చిత్రముగా నొదుగు, తననే అంటున్నారేమో అని చిత్రముగా నొదుగు దాక్కుంటున్నాడట. ఇది ప్రతిహారులు ఈయన అంటలేదు, ఈయన కనిపిస్తే కదా అంటానికి. ఎవరినన్నా తన్నే అంటున్నారేమో అనేటువంటి భావన కలిగింది ఆయనకి. ఎదురుగా దెంచుయింది వరాక్షుల కొయ్యన తెరువిచ్చి ఓసరిల్లు. ఎదురుగా వస్తున్నటువంటి స్త్రీలకి, ఇందివరాక్షులకు ఒయ్యన తెరువిచ్చి ఓసరిల్లు, వెంటనే మార్గం ఇచ్చి తప్పుకుంటున్నాడు అని. ఈయన కనిపిస్తారు, వాళ్ళకి కనిపించట్లేదు. కానీ ఎదురొచ్చేటువంటి వాళ్ళకి ఈయన కనపడడు, కానీ ఈయనకి అందరూ కనిపిస్తున్నారు. అది విశేషం. ఎదురుగా దెంచు నిందీవరాక్షులకు ఒయ్యన తెరువిచ్చి ఓసరిల్లు, తలచి అళీక వైదర్భిగాంచు. అది వైదర్భి దమయంతిని మనసులో తలచుకుని చూస్తున్నాడు అని. కాంచి వేల్పుల ప్రియవాజికంబునుడువు. దమయంతిని చూచి వేల్పుల యొక్క ప్రియవాచికంబులు, దేవతల మాటలని నుడువు చెబుతున్నాడు. అంటే ఒక రకంగా రిహార్సల్ లాంటిది. కనిపిస్తే ఏం మాట్లాడాలి, వాళ్ళు ఏం చెప్పారో అది ఎలా నేను చెప్పాలి, ఇలా. తలచి అలీక వైదర్భిగాంచు కాంచి వేల్పుల క్రియవాచికంబునుడువు నొడివి తన మాటకు అచ్చరువడు జనంబు. ఇలా మాట్లాడుతున్నప్పుడు తన మాటలకి అక్కడ చుట్టూతో ఉన్నటువంటి జనం ఆశ్చర్యపడి చూస్తున్నారు, సందడి అవుతోంది. దానికి ఈయన అప్పుడు తెలివంది నలుడు, అరే పొరపాటు చేస్తున్నాం, మాట్లాడుతున్నాము అనేది. అంటే ఇప్పుడు మనిషి కనపడకుండా మాటలు వినిపిస్తే ఎలా ఉంటుంది, అది ఇక్కడ పరిస్థితి. చుట్టూరుతో ఉన్న జనానికి మాటలు వినిపిస్తున్నాయి, మనిషి కనపట్టలే. అందువల్ల అక్కడ సందడి ఏర్పడుతోంది. మరి ఆశ్చర్యమే కదా, మనిషి కనపడకుండా మాట వినిపిస్తుంటే. అప్పుడు తెలివి పొంది, అరే మనం మాట్లాడకూడదు, మనం మౌనంగా ఉండాలి, మనం అదృశ్యంలో ఉన్నాము అనే సంగతి తెలివి తెచ్చుకుంటున్నాడు నలుడు. ఇలా ఆయన ఆ వీధుల్లో
కింద మీద అవుతున్నాడు. సరే, ఈ పద్యంలో చివరి దాంట్లో ఎత్తుగీతిలో తలచి దాదాపుగా క్రియతో మొదలైనట్టు అయింది. తలచుకొని తలచి తలచి అళీక వైదర్భిగాంచి, కాంచి ఏదైతే కాంచు అని వదిలిపెట్టాడు మొదటి పాదం యొక్క చివర, మళ్ళీ కాంచి అని మళ్ళీ రెండో పాదం మళ్ళీ తీసుకున్నాడు. రెండో పాదం చివర ఒడువు అన్నాడు. నొడువు అంటే మాట్లాడటం. మళ్ళీ నొడివి అని మూడో పాదం యొక్క మొదట్లో మళ్ళీ తీసుకున్నాడు. అంటే పాదాంతంలో వదిలిపెట్టిన పదాన్ని ఆ తర్వాత పాద ఆరంభంలో తీసుకోవటం అనేదాన్ని ముక్త పదగ్రస్తము అంటారు. ఇందులోనూ క్రియతోటి మొదలుపెట్టినటువంటి ఈ పాదాలని క్రియతోటే నడిచినాయి. చక్కని అలంకారం ముక్త పదగ్రస్తం చివరి దాంట్లో ఎత్తుగీతిలో. ఈ విధంబున ఏనుంగు మొగస అలగడిచి కక్షాంతరములు ప్రవేశించి అంతఃపురము సొత్తెంచే అప్పుడు ఆయన ఏనుగు మొగసాల గడిచి, ఇందాక మనం చెప్పుకున్న మొదటి ఏనుగులు ఉన్నాయని, అదిగో ఆ మొగసాల దాటాడు. కక్షాంతరములు ప్రవేశించి లోపల కక్షలు అవి దాటాడు. అంతఃపురంబు సొత్తెంచాను, నెమ్మదిగా అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ ఏమున్నది? అంతఃపురం కదా, అంతఃపురం అంటే కేవలం స్త్రీలు ఉంటారు. ఇంకా అక్కడ మగ పురుగు కనిపించదు, జ్వరపడేదానికి ఏముండదు. రక్షక భటులు కూడా అంతా మరి స్త్రీలే ఉంటారో లేకపోతే అలా స్త్రీలు తప్ప వేరే కూడా ఉండరు సాధారణంగా అంతఃపురాలు. అక్కడ ఈయన లోపలికి దొరపడ్డాడు. అలాంటి దానికి పురుషుడు వెళ్ళటానికే ఉండదు, ఆ అవకాశమే ఉండదు. అందుచేత ఈయన అదృశ్యంగానే అంతఃపురంలోకి అలాగే వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అక్కడ కూడా కొన్ని దృశ్యాలు కనిపించాయి. కొంచెం ఆ దృశ్యాలు సాధారణంగా స్త్రీలు, అందులోనూ వాళ్ళు మాత్రమే ఉండేది కాబట్టి కొంత స్వేచ్ఛగాను స్వతంత్రంగాను ఇష్టం వచ్చినట్టు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఈయన ఇక్కడ కొన్ని చూశాడు. అది ఒక్కొక్క పద్యంలో చెప్పాడిన కొన్ని 2-3 పద్యాలు చూద్దాం. ప్రిదిలిన నీవిగేల సవరించుతలో దరినోత్తుగాంచి, లోగదిరిన పాప భీతిబడి కన్నులు మోడ్ప, ఒకళ్ళొకళ్ళకై ఎదురుగా వచ్చి ఒకరిద్దరు ముద్యలు తిర విభున్, మదగజ రాజగుంభముల మచ్చరికించు కుజద్వయంబులన్. ఇక్కడ ప్రిదిలిన ఈవికేలన్ సవరించుతలోదరినోర్తుగాంచి, ఒక స్త్రీ ఈ ఈవి బంధం అనేది, నీవి అంటే పోకముడి, నీవి బంధం పోకముడి, అది ప్రిదిలినదిట, జారిపోతోంది. ప్రిదిలిన నీవి కేల సవరించి, దాన్ని కేల సవరించి చేత్తో సవరించుకుంటోంది. అంటే ఊడిపోతున్నటువంటి పోకముడిని సవరించుకుంటోంది చేత్తో. అది ఈయన కంటబడింది. ప్రిదిలిన నీవి కేల సవరించుతలో దరినోర్తుగాంచి, అటువంటి స్త్రీని ఒకదాన్ని చూచి, లో కదిరిన పాప భీతిబడి, లోపల పాపభీతి కలిగింది. చూడకూడదు చూస్తున్నాం అనేటువంటి పాపభీతి అని కలిగి కన్నులు మూసుకున్నాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే వాళ్ళని ఇతను చూడగలుగుతున్నాడు, వాళ్ళు ఇతను చూడలేకపోతున్నారు. లోపల ఒక నలమహారాజు తిరుగుతున్నాడు అనేది వాళ్ళకి తెలియదు పాపం, అందువల్ల స్వేచ్ఛగా ఉన్నారు. కానీ ఇతను మాత్రం చూస్తున్నాడు కానీ అది తప్పు అని కూడా తెలుస్తోంది. అందుచేత ఆయన కళ్ళు మూసుకున్నాడు, పాపభీతితోటి కళ్ళు మూసుకున్నాడు.
ఒకళ్ళొకళ్ళకై ఎదురెదురుగా వచ్చి ఒకరిద్దరు ముద్దియలో తిర విభున్. అలాగే ఎదురుగా వస్తున్నటువంటి ఒకళ్ళిద్దరు ఆయన రెడీ కొట్టారు. తెలియలేదు కదా, అక్కడ మనిషి ఉన్నాడు అనేది కనపడట్లేదు కదా, అందుచేత ఒకరిద్దరు ముద్యలు ఒత్తిర విభున్ మదగజ రాజకుంభముల మచ్చరగించు కుచధ్వజంబులన్. మదగజ కుం మదగజాల కుంభస్థలాల వంటి కుచద్వయంతో ఆయన్ని ఒకసారిగా ఒత్తిరి అన్నాడు. మరియు శుద్ధాంత భవనాంతరముల చరించువాడు హృదయోత్కంఠాతిరేకమున ఆ శుద్ధ అంతఃపుర భవనాల్లో చరిస్తూ తిరుగుతూ హృదయోత్కంఠాతిరేకమున హృదయంలో కలిగినటువంటి ఉత్కంఠ యొక్క అతిశయం, తమకం, కోరిక, కుతూహలం, దాంతో ఏం చేస్తున్నాడు? సమనుభూతానాది సర్గ పరంపరా స్రక్సమాకలిత సంసర్గముననో లలిత కేళీ చిత్రఫలకాభివిలిఖిత ప్రతిమా విలోకనాభ్యాసముననో ఆస్వాదనీయ విహంగ పుంగవ గవీ హయ్యంగవ పానాభిరతినో తువనైక మోహనాద్భుత శంబరారాది శాంబరీ లీలా విడంబముననో వివిధ సంకల్ప కల్పనావేశముననో కన్నె కన్నె క్రొక్కారు మెరుగుదీగయును బోలె బొలిచి అపుడ అడుగు పూబోణి మూర్తి అక్కుమారుండు నలుదిక్కులందుగాంచు సమనుభూతానాది సర్గస్ పరంపరా స్రక్సమాగలిత సంసర్గముననో ఈ ఆ కుమారుండు నలుదిక్కులను కాంచు అన్నాడు. ఆ కుమారుడు అంటే నలుడు అని. ఆ నలుడు ఏం చూస్తున్నాడు? నలుదిక్కులు అంటే సమనుభూత అనాది సర్గ పరంపరా స్రక్ సమాకలిత సంసర్గముననో. సమ అనుభూత అంటే చక్కగా అనుభవింపబడిన అని, అనుభవింపబడిన, సమానుభూత చక్కగా అనుభవింపబడిన. అనాది సర్గ, అనాది అంటే అంతకు ముందు లేనిది, ఆది లేనిది, పోని మొదలు లేనిది. సర్గ సృష్టిల యొక్క పోని. సర్గ ప్రతిసర్గ పురాణాలలో చెప్పుకున్నప్పుడు మనం 5 చెప్పుకున్నాం. సర్గ అంటే సృష్టి, ప్రతిసర్గ అంటే ప్రతి సృష్టి. సర్గ అంటే సృష్టులు అని. ఇక్కడ అనాది సర్గ పరంపర, ఆ సృష్టి యొక్క పరంపర. ఎన్ని జన్మలు ఉన్నాయో, ముందెన్ని ఉన్నాయో, వెనకెన్ని ఉన్నాయో తెలియదు కదా. కాబట్టి సర్గ పరంపర అన్నాడు. సృష్టుల యొక్క వరుస. ఆ వరుస అనేటువంటి స్రక్ అంటే పూమాలిక, దండ, సరము పోలి. స్రక్ సమాకలిత కూడినటువంటి, సంఘటించినటువంటి సంసర్గముననో సంబంధం చేత. అంటే ఆయనకి ఒకసారిగా అనేక జన్మలు ఉన్నాయి కాబట్టి ఏ జన్మ సంబంధంగానో ఇలాంటిది సంప్రాప్తించింది. పూర్వజన్మ సంప్రాప్తం అని ఒక రకంగా. సమనుభూత అనాది సర్గ పరంపరా స్రక్ సమాగలిత సంసర్గమునను, ఏ సంబంధం చేతనో, ఏ సృష్టి పరంపరల యొక్క పూర్వజన్మల యొక్క
సంకలిత సంబంధం చేత కలిగినటువంటి ఈ సంబంధం చేత ఏ సంబంధం చేతనో అని చెప్పలేక. లలిత కేళీ చిత్రఫలకాభివిలిఖిత ప్రతిమా విలోకనాభ్యాసముననో. సాధారణంగా ఈ మాట ఎందుకన్నాడంటే పునశ్చిరాయు సా భూత్వా జాయతే విమలే కులే పతివ్రతాతు పతివ్రతాతు యా నారి తమేవ లభతే పతిమని. భార్యాభర్తల సంబంధం జన్మజన్మల సంబంధం అని చెప్పడం కోసం ఈ దమయంతి పూర్వజన్మలో కూడా ఆయన భార్య అయి ఉంటుంది అని చెప్పడం కోసమే ఆ సంబంధం చేతనే ఆయన ఇక్కడికి ఇలా వచ్చాడు, ఇలా చూస్తున్నాడు, ఈ సంసర్గం కలుగుతుంది, ఈ సంబంధం కలుగుతుంది అని. లలిత కేళీ చిత్ర ఫలకాభివిలిఖిత ప్రతిమా విలోకనాభ్యాసముననో. సరే, చిత్రఫలకల మీద చిత్రాలు గీసి ఆ పటాల్లో చూసినటువంటి సందర్భం, రాసినటువంటి సందర్భం, బొమ్మల్ని, దమయంతిని ఆమె యొక్క రూపాన్ని చిత్రపలకల మీద చిత్రించి ఉండంగా చూసినటువంటి అభ్యాసం అనేక సార్లు చూడటం, ఒకసారి కాకపోవచ్చు కదా. ఆ అభ్యాసం చేత అని లలిత కేళీ చిత్ర ఫలక అభివిలిఖిత, చక్కగా లిఖించబడిన అని, ప్రతిమ, దమయంతి యొక్క ప్రతిమ, బొమ్మ, విలోకన, చూడ్డం, దాని యొక్క అభ్యాసం, విలోకనాభ్యాసమునను ఆస్వాదనీయ విహంగ పుంగవ గవీ హయ్యంగవీన పానాభిరతినో. ఏ కారణమైనా కావచ్చని ఇప్పుడు ఒకటి చెప్పాడు మొదట, జన్మజన్మల సంపర్కం అని. రెండోది ఆమె యొక్క ప్రతిభని మళ్ళీ మళ్ళీ చూడటం అనే అభ్యాసం అన్నాడు. ఇప్పుడు మూడోది ఏం చెప్తున్నాడంటే ఆస్వాదనీయ విహంగ పుంగవ గవీ హయ్యంగవ పానాభిరతినో. హయ్యంగవం, పానాభిరతి, విహంగ పుంగవం. విహంగ పుంగవం అంటే హంసరాజు, హంసశ్రేష్ఠుడు. విహంగ పుంగవుడు హంస జూతం నడిచింది కాబట్టి అంతకుముందు హంసను గుర్తు చేసుకున్నాడు. ఆ హంస ఆస్వాదనీయమైనటువంటి గవీ హయ్యంగవీన పానాభిరతి, ఆవు నెయ్యి సంబంధం, ఆవు నెయ్యి, అది పానాభిరతి, దాన్ని తాగటం అనేటువంటి కోరిక. ఇది దమయంతి యొక్క చరితను చెప్పటం, ఆ చరిత అనేటువంటి హయంగవీనం ఆస్వాదనీయమైంది, హంస చేత చెప్పబడింది ఆ దమయంతి యొక్క చరిత కథ అంతా కూడా. అది ఈ గవి హయంగవంతో పోలిస్తున్నాడు. అది తాగటం అన్నాడు, గవి హయంగవీనము అన్నాడు. అంటే ఆమె చరిత్రను ఈ రకంగా విన్నందుకు అని. హంస చేత మరీ అడిగి చెప్పించుకుని మరీ విన్నాడు. అందుచేత భువనైక మోహనాద్భుత శంబరారాతి శాంబరీ లీలా విడంబముననో. ఇంకా నాలుగో కారణంగా భువనైక మోహనుడైనటువంటి శంబరారాతి అయిన మన్మధుడు తన శాంబరీ లీలతోటి, శాంబరీ విద్యతోటి, మోహ విద్య ఆయన్ని బాధిస్తున్నాడు కావచ్చు. ఆ కారణం చేత కూడా వివిధ కల్పనా వేషముననో, అనేక కల్పనలు, వాటి యొక్క సంకల్పాలు, అనేక సంకల్పాలు, వాటి కారణంగా కూడా క్రన్నె కొక్కారు మెరుగుదీగయును బోలె పొలిచి. ఆమె క్రొక్కారు మెరుగుదీ, క్రొక్కారు కొత్త కారు, క్రొక్కారు
మెరుగుతీగ అంటే ఆ రొక్కారు మెరుగుతీగ అన్నప్పుడు వానాకాలం వచ్చే మొదట్లో ఉండేటువంటి ఆ మేఘాలు మబ్బులు వాటితో వచ్చేటువంటి మెరుపులు, అది క్రొక్కారు అంటే. ఆ మెరుపు అప్పుడు వచ్చేటువంటి మెరుపు తీగ. అలా దానిని పోలినటువంటి దమయంతి తోచి అప్పుడు అడుగు భువోని మూర్తి, అడగు భువోని మూర్తి, అకుమారుడు నలుదిక్కులందుగాంచు. అలా తోచినటువంటి దమయంతి నలుదిక్కులా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అలా చూస్తున్నాడు, ఇంతలోకే ఆ మూర్తి అణగు పూవోని మూర్తి కనపడకుండా పోతోంది అని. అదంతా కూడా భ్రమలో ఉన్నాడు అని చెప్పడానికి. అదంతా కూడా ఆయన ఆ భ్రమలో ఉన్నాడు. దమయంతిని చూస్తున్నాను, దమయంతి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఒక రకమైన ఉత్కంఠతో ఉన్నాడు. ఆమె చూస్తున్నాను అనే ఒక భ్రమలో ఉన్నాడు. ఆమె ఏం చెప్పాలి అనేది మనసులో ఆలోచించుకుంటున్నాడు. ఇలాంటి దోదూయమానమైనటువంటి ఒక స్థితిలో ఉన్నాడు ఆయన. మిగతాది రేపు చూద్దాం. స్వస్తి. శృంగార నైషిధం కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.